అది మార్చుకోకుండా మేము ఇంతే అన్న వాళ్ళ దగ్గర కఠినంగా ఆయన పక్కన పెట్టడం కానీ, వాళ్ళని ఏమి తిట్టడం కానీ, వాళ్ళని ఏమన్నా ఇతరత్ర చేయడం కానీ, మాట్లాడడం కానీ అట్లా ఏమీ ఉండదు. అది నేనే ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను కాబట్టి పక్కన. అది నాయకులను అసలు కూర్చోబెడతారు సాధారణంగా. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆయన ఎదురుగుండా కాలు మీద కాలేసి కూర్చోకూడదు, లేకపోతే రిలాక్స్డ్గా కూర్చోకూడదు, ఒక అదేదో దాన్ని ఏమంటారు ఆఫీసర్ ముందు కూర్చున్నటువంటి విధంగా ఒదిగి కూర్చోవాలంటారు. అది తప్పన. ఈవెన్ మేము పాదయాత్రలో కలిసి ఉండేటప్పుడు కూడా అసలు కూర్చోబెట్టింది ఎవరిని మాట్లాడాడు, కూర్చోబెట్టి మాట్లాడతాడు సార్. ప్రతి ఒక్కరిని గౌరవంగా అన్నాన్ని సంబోధించి మాట్లాడతాడు. ఎవరితో దురుసుగా ఏం అసలు ప్రవర్తించదు. నేను చూడలేదన్న. దాదాపు 1.5 సంవత్సరం పాటు 24/7 నేను ఉన్నాను. నా కళ్ళెదురుగా అలా జరిగిన ఒక్క సంఘటన కూడా లేదు. ఆయనకి మీరు ఫిజియోథెరపిస్ట్గా చేశారు, తర్వాత ఇట్లాగా మీరు అడిగితే ఇచ్చారా, ఆయనంతటా ఆయనగా ఇచ్చారా? ఎంపీసీ ఆయనంతటా ఆయన ఇచ్చారు. ఎందుకని అకస్మాత్తుగా ఎందుకు అనిపించింది? అంటే పార్టీ కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్క నిబద్ధత అయినటువంటి కార్యకర్తని ఆయన దృష్టిలో పెట్టుకుంటాడు. మమ్మల్ని పట్టించుకోలేదు అట్టా ఎట్టని కొంతమంది అనుకుంటారు, కానీ ఆయనకు ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికాబద్ధంగా ఆయన ముందుకెళ్తారు. రైట్. మీకేమని చెప్పారు అప్పుడు? డైరెక్ట్గా ఆయనే చెప్పారా, ఎవరితో చెప్పించారు మీకు తిరుపతి పార్లమెంట్? టీవీలో రావడమే, చూడటం అంతే. ఆయన ఏం చెప్పలేదు? చెప్పలే. టీవీలో చూశాక మీరు వెళ్ళి అడిగారా? ఏమన్నారు అప్పుడు? మా కాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళందరూ డిస్కషన్లో అది రావడం, ఎవరికి ఇస్తే